మొన్న ఆర్సీబీ ఇలాగే ఇప్పుడు ముంబై ఇండియన్స్ కూడా పాయింట్ల టేబుల్లో తన చివరి స్థానం నుంచి బయటపడింది. సన్ రైజర్స్ పై విజయంతో ఆ టీం 9వ స్థానానికి చేరుకుంది. ఇప్పటికి ముంబై ప్లే ఆఫ్స్ చేరడం దాదాపు అసాధ్యమే అయినా ఆ టీం వల్ల ఇతర జట్ల అవకాశాలు దెబ్బతినే ప్రమాదం కనిపిస్తుంది. సన్ రైజర్స్ విషయంలోనూ అదే జరిగింది. ఈ సీజన్ లో మొదట్లో హైదరాబాద్ లో ఇదే ముంబై ఇండియన్స్ పై 277 పరుగులతో చరిత్ర సృష్టించిన సన్ రైజర్స్ ఈసారి చేతులెత్తేసింది. ఈ ఓటమి తర్వాత హైదరాబాద్ 4వ స్థానంలోనే కొనసాగుతుంది. అయితే ప్లే ఆఫ్స్ బెర్త్కు మరి కాస్త దూరం అయింది. 55వ మ్యాచ్ తర్వాత ముంబై 12 మ్యాచ్లలో 4 విజయాలతో 12 పాయింట్లు సాధించి 9వ స్థానంలో ఉంది. ఇక సన్ రైజర్స్ 11 మ్యాచ్లలో 6 విజయాలతో 5 ఓటములతో 12 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. అయితే ఎస్ఆర్హెచ్ నెట్ రన్ రేటు నెగిటివ్ లోకి వెళ్లిపోయింది. అంటే మిగతా 3 మ్యాచ్ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. తర్వాత లక్నో, ఢిల్లీ లాంటి టీమ్స్ పై విజయం సాధించాల్సి ఉంది. వాటిపై గెలిస్తేనే సన్ రైజర్స్ కు ప్లే ఆఫ్స్ బెర్త్ ఉంటుంది. ప్రస్తుతం కేకేఆర్ తొలి స్థానంలోనే కొనసాగుతుంది. ఇక 2-3 స్థానాల్లో వరుసగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఉన్నాయి. అలాగే 5-6 స్థానాల్లో లక్నో సూపర్ జైంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కొనసాగుతున్నాయి. 7-8 స్థానాల్లో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ ఉన్నాయి. టాప్ 6 లో ఉన్న టీమ్స్ కి ఇప్పటికీ ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయి. నిన్న ముంబై ఇండియన్స్ గెలవడం ద్వారా అటు ఢిల్లీ, ఇటు పంజాబ్, ఆర్సీబీ జట్లకి ప్లే ఆఫ్స్ అవకాశాలు చిగురించాయి. ఇక చివరి 2 స్థానాల్లో ఉన్న ముంబై అలాగే గుజరాత్ టైటన్స్ కు మాత్రం ప్లే ఆఫ్ అవకాశాలు లేవనే చెప్పాలి. మొత్తానికి సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కు చేరాలంటే అటు ఢిల్లీ, లక్నోపై తర్వాత జరగబోయే మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఏది ఏమైనా నిన్న ముంబై సన్ రైజర్స్ పై గెలవడంతో పాయింట్ల టేబుల్ ఒక్కసారిగా పెద్ద మార్పే వచ్చిందని చెప్పాలి.